హాయ్ ఎవ్రీవన్, బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదండి. ఓకే, ఇంక అక్కడైతే వ్లాగ్ చేశాను అన్నమాట. ఒకసారి అయితే చూసేయండి. ఇదైతే నేను పుట్టి పెరిగిన ఇల్లు అన్నమాట. ఓకే, ఇంకైతే చూసుకుంటే నిజంగా చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఎప్పుడో ఇయర్లీ వన్స్ ట్వైస్ అయితే వస్తాను కదా. సో వచ్చినప్పుడైతే ఇంకా పిల్లలు, ఇంకా మా అమ్మ, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లి పిల్లలు, ఇంకా అందరం ఇక్కడే ఉంటాం అన్నమాట. చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి రావడానికి అయితే నిజంగా చాలా ప్లాన్లు వేసేస్తాం అన్నమాట. ఎప్పుడు వెళ్ళాలి ఇంకా అని చాలా, మా పిల్లలు కూడా చాలా యాంగ్జైటీగా అయితే ఉంటారు. కానీ వెళ్ళేటప్పుడు అయితే నిజంగా అందరు మొహాలు మార్చేస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో కానీ రాము కదా. ఓకే, ఇంకా బయట అయితే ఇంకా లొకేషన్ అదండి. ఇంకైతే నేను వంటగదిలోకి అయితే వచ్చేసాను. ఇంకా మా ఇంట్లో ఉన్న నేను జావ కాస్తాను. ఇక్కడికి వచ్చాక మా అమ్మ ప్రతిరోజు మా డాడీకి అయితే ఇస్తారనమాట. ఇక్కడ చూసారు కదా, నూకలు అంటే తెలుసు కదండి మీకు. మనము రైస్ మిల్లు బియ్యం ఆడిచ్చేటప్పుడు బియ్యంతో పాటు నూకలు కూడా వస్తాయి. సో మంచిదన్నమాట హెల్త్కి. ఇంకా మా అమ్మ అయితే ఇంకా అవి వేసి మా డాడీకి అయితే జావ కాస్తూ ఉంటారు. ఇదైతే సోడిపిండి కలిపి పెట్టుకున్నారనమాట పక్కన. ఇంకా మా అమ్మకి పాపం హెల్త్ బాగాలేకపోయినా సరే ఇంకా మా డాడీకి చేసి పెడుతూ ఉంటారు. ఎందుకంటే మరి మా డాడీ వ్యవసాయం అయితే చేస్తూ ఉంటారనమాట. సో తను హెల్తీగా ఉండాలి కదా, కాబట్టి మా అమ్మ కొంచెం కష్టమైన చేసి పెడుతూ ఉంటారు. ఇక్కడైతే నేను ఇంక ఇడ్లీ పెడుతూ ఉన్నాను అనమాట, బ్రేక్ఫాస్ట్. ఇంకా మా పిల్లలు అయితే ఇంకెవరు లేవలేదు. ఓకే, ఇవైతే ధాన్యం అండి, దేవుడికి ఇవ్వాలని ఫస్ట్ రాశిలో నుంచి తీసి పక్కన పెట్టుకున్నారు. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్లో ఇంకా బిజీ అయిపోయాను అనమాట. ఇంకా అక్కడున్న జమీలా చేస్తూ ఉంటా వంటలు, ఇక్కడున్న చేస్తూ ఉంటా వంటలు అని కొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారనమాట. ఇంకెక్కడికి వెళ్ళినా తప్పదు కదండి. ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తామండి. ఇంకా ఎలాగో మనకి హాలిడేస్ కాబట్టి మనం ట్రిప్ వేసినప్పుడు వచ్చాక ఇంకా ఏదో ఒక పని తప్పదు కదా. కాబట్టి నేను ఇంకా సో చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మా మమ్మీ అయితే వచ్చేసారు. ఇంకా అక్కడ ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మా అమ్మ కూడా నాకులాగే ఖాళీగా కూర్చోరనమాట. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇంకా నాకు కూడా ఇంకా అదే ఫీచర్స్ వచ్చేసినట్టున్నాయన్నమాట. నేను ఒక ఖాళీగా కూర్చోను. ఒకవేళ ఏదన్నా కోపగించినా సరే మా హస్బెండ్ మీద, సో ఆ కాసేపే మళ్ళీ లేచిపోయి పని చేసుకుంటూ ఉంటాను. సో ఇంకా అలాగైతే అలిగి పడుకోవడం, కూర్చోవడం ఇంకా వాళ్ళని ఏమి ఉండవన్నమాట. ఎందుకంటే ఇంకా బాధ్యత తలకెత్తుకున్నానికి ఇంకా తప్పదు కదా. కాబట్టి ఇంకా నేను అలాంటివి అయితే పట్టించుకోను అనమాట. ఇంకా నా పని మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా ఈవినింగ్ దాకా పని చేసుకుంటూ ఉంటాను. ఎంత బాగోలేకపోయినా, ఎంత దెబ్బలాట అదే అంటే ఉంటాయి కదా ఫ్యామిలీస్లో కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ అవి వచ్చినా సరే ఇంకా నా పని మాత్రం నేను మాననమాట. ఇంక మా మమ్మీ పాపం ఏదో వచ్చి చూసుకొని ఇంక నేను పెడుతున్నాను కదా అని వెళ్ళిపోయారు అనమాట పక్కకి. ఇంక నన్ను అయితే పని చేయొద్దు అంటూ ఉంటారు. కానీ పెద్దావిడ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉండలేం కదా. కాబట్టి నేనైతే నా సాధ్యమైనంత పని అయితే నేను చేస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా సరే. ఎందుకో నాకు మరి అలవాటు అనమాట. సో పని అయితే నేను అవాయిడ్ చేయను. ఒక 2 ఆయిల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇడ్లీలు మా పిల్లలకి ఇష్టం ఉండదన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఇడ్లీలు తినేవాళ్ళు తక్కువ అన్నమాట. కాబట్టి ఇంకా నేను లంచ్తో పాటు కొంతమందికి అయితే అట్లు వేశాను. ఎందుకంటే ఇడ్లీ పిండిలోనే కొంచెం మనం సాల్ట్ వేసేసుకొని, కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకొని, సో అట్లు వేసి కొద్దిగా అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే సో అట్లు బాగుంటాయి అన్నమాట. ఇంకా అవి వేద్దాం అని చెప్పి 2 ఆయిల్ ఇడ్లీ పెట్టాను అనమాట. ఇంకా చట్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఇంకా పల్లీలు అయితే వేయించేసాను, పుట్నాల పప్పు కూడా వేసాను అనమాట. ఇంక చల్లారకైతే మిక్సీ బౌల్కి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇంకా అవైతే గ్రైండ్ చేయాలి. ఇంకెక్కడ హాలిడేస్ అయిపోతున్నాయని దిగులన్నమాట మా పిల్లలకి. ఎందుకంటే హాలిడేస్ అయిపోతే మళ్ళీ ఇంక స్కూల్కి వెళ్ళాలి కదా. ఓకేనండి, చట్నీ అయితే గ్రైండ్ చేసేసాను. ఈ మధ్యలో కాఫీ అయితే వేస్తున్నాను అనమాట. నేను ఈ కాఫీ పడకపోతే ఏంటో మరి ఇంకా మా ప్రశాంతంగా ఉండదన్నమాట. ఇంకా అందరికి కూడా కాఫీ పెడుతూ ఉన్నాను అనమాట. ఓకే, ఒక పక్కన అయితే రైస్ పెట్టేశాను. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైస్ పెట్టేశాను. ఇక్కడైతే కుక్కర్లో పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఎక్కువగా ఉంటాం కదా. కాబట్టి ఇంకా కుక్కర్ అయితే పని అవుతుందని చెప్పి ఇంకా ఆరుస్తారనమాట మా మమ్మీ. ఇంక ఇదైతే పూజ గదన్నమాట. మా అమ్మ నాన్న పూజ చేసుకుంటూ ఉంటారు దీనికైతే. సో ఒక డోర్ అయితే ఉందన్నమాట, వుడ్తో వచ్చి దానికి గ్లాస్ అయితే అటాచ్ చేశారు. ఇక్కడే ఇంకా నేను పుట్టి పెరిగి చదువుకొని కొన్ని రోజులు జాబ్ చేసి ఇంక ఇక్కడే మ్యారేజ్ చేసుకొని నిజంగా జ్ఞాపకాలు మర్చిపోలేమన్నమాట. ఇంకా నాకు మా ఇల్లు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి, ఇక్కడైతే మా చెల్లి సాంబార్ చేస్తూ ఉందన్నమాట. ములక్కాయలు అయితే బోల్డ్ వేసేసింది, ఎందుకంటే సీజన్ కదా. అక్కడ చూసిన ఇంటికో ములక్కాడ చెట్టు ఉందన్నమాట. చూస్తున్నారండి. ఇప్పుడు కొంతమంది అయితే నిద్ర లేచి మాకు ఇప్పుడు ఆకలి అవుతుందని అంటే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, దాంతోపాటు తట్టు వేస్తూ ఉన్నాను అనమాట. చూసారా, మా లంచ్ కూడా అయిపోయింది.
మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు, చూస్తున్నారు కదా. మా తమ్ముడు పిల్లలు, మా చెల్లి పిల్లలు, నా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, ఇంకా అందరు ఇక్కడే ఉన్నారనమాట. ఇంక మేమందరం వచ్చామంటే పండగే ఇక్కడ. ఎప్పుడన్నా వస్తాం కదండి, మేము వస్తే ఇంకా మా చెల్లి వస్తుంది అనమాట. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారని. చూడండి మా బుడగ ఎలా గొంతులు చేస్తుందో. ఇంకా పిల్లలకి యాంగ్జైటీ అనమాట అక్కడికి వెళ్ళాలన్నా. ఎందుకంటే పాపం మా అమ్మ వాళ్ళు ఎక్కడికి రారనమాట. ఎందుకంటే ఇంకా పిల్లల్ని తీసుకొని అక్కడికి రావాలంటే మా ఇంటికి చాలా దూరం కదా. సో ఇంకా వాళ్ళు రారు. ఇంకా నేనే ఎప్పుడన్నా ఒకసారి వస్తూ ఉంటాను అనమాట. కాబట్టి వచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తాం అనమాట. మా అమ్మాయి, మా తమ్ముడు పిల్లోడు అయితే ఇంక ఇక్కడ చూడండి ఎలా ఆడుకుంటున్నారు. కర్ర చూడండి కూతంత లేదు, కర్ర అట్టుకుని తిప్పేస్తుంది అనమాట. ఓకేనండి, ఇదైతే మా ఇంటి వెనకాల కొబ్బరి తోట అనమాట. సో చిన్నప్పుడు ఇక్కడ చాలా బాగా ఆడుకునేవాళ్ళం మేము. కొబ్బరికాయ పడిందంటే చాలు పైనుంచి కిందకి దూకేసేవాళ్ళం అనమాట. ఫెన్సింగ్ వాళ్ళు కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఇక్కడ, చూస్తున్నారు కదా. కొబ్బరికాయ ఎప్పుడన్నా రాలిందంటే చాలు గోడ మీద నుంచి కిందకి దూకేసేసేవాళ్ళం అనమాట. లేదంటే కొబ్బరి చెట్లు పట్టుకొని పాకి కిందకి వచ్చేసేవాళ్ళని. వాళ్ళు నిజంగా ఆ రోజులు వేరు అనమాట. నాకు ఈ కొబ్బరి తోట చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా చిన్నప్పుడు కొబ్బరి తోటలోకి వెళ్ళడం, కొబ్బరికాయలు ఏరుకొచ్చుకోవడం, ఇంకా చాలా మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఇంకా మా ఇంటి ముందు చెట్టు అన్నమాట ఇది. దేవుడికి మా నాన్న అయితే ప్రతిరోజు కోసుకొని ఆంజనేయ స్వామికి అయితే పెడుతూ ఉంటారు ఇక్కడ. ఇది టైల్స్ని చిన్నగా పగలగొట్టి ఇంక అక్కడే వేశారనమాట. అది చాలా బాగా అయితే వచ్చింది. ములక్కాడ చెట్టు చూసారండి, ఇది కూడా మా అమ్మ వాళ్ళదే. అస్సలు విరక్కాసేసింది అనమాట ములక్కాడలు. ఎప్పుడు చూడు ఈ సీజన్ వచ్చిందంటే మా అమ్మ ఒక బస్తా కోసేసి అందరికి పనిచేస్తూ ఉంటుంది. చాలా అయితే ఉన్నాయి, కానీ నేను మాత్రం అక్కడ ములక్కాడ ఒక 2 ములక్కాడలు వచ్చి 10 రూపాయలు పెట్టి కొనుక్కొని అపరూపంగా వాడుకుంటాను అనమాట. ఎందుకంటే మరి ఎప్పుడో కానీ మనం రాం కదా, వాళ్ళు రారు కాబట్టి ఇంకా తప్పదన్నమాట. మా అమ్మ ఇక్కడ అందరికీ ఇస్తూ ఉంటే నేను మాత్రం అక్కడ కొనుక్కు తింటూ ఉంటాను. ఓకే, చెట్టు చూసారు కదండి, చాలా బాగా అయితే ఉందనమాట. అదైతే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు. ఇది చూసారండి, మేము ఇల్లు కట్టిన కొత్తలో మా నాన్న అయితే పెట్టారనమాట దృష్టికి. ఇక్కడ మా నెల్లూరు వైపు అయితే అందరూ పెట్టుకుంటారు ఇది. ఓకే, ఇంక ఇదైతే లోపల అనమాట. అది మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, వరలు వాటర్ అంటే బ్యాంగులు ధాన్యం వేసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎలక ఊరింది అనమాట ఇక్కడ. ఇంకా ఎలక కోసం అయితే మా వాళ్ళు తెగ శోధించేస్తున్నారు, ఎలక దొరుకుతుందేమోనని. దొరకలేదు మొత్తానికి. మా అమ్మ అన్నమాట ఇంకా మామిడికాయలు తీసుకొచ్చారు, కోసి పిల్లల దగ్గర అయితే పెట్టేసేసారు. ఇక్కడ మా చెల్లి మళ్ళీ ఈవినింగ్కి అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. వంకాయ బజ్జీ ఫ్రెండ్స్, నెల్లూరు వైపు ఫేమస్ అన్నమాట వంకాయ బజ్జీ. టొమాటోస్ ఎక్కువ వేసుకొని, వంకాయలు వేసుకొని, అలాగే పచ్చిమిర్చి వేసి, పసుపు వేసి, చింతపండు వేసి ఉడకబెట్టేసి, సో దాన్ని రుబ్బేసి తాలింపు పెట్టేస్తారు, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకైతే ఈవినింగ్ అయిపోతుందండి, చీకటి అయితే పడుతూ ఉందన్నమాట. ఇంక మా పిల్లలు అయితే బయట తిరుగుతున్నారు. జస్ట్ వర్షం అయితే పడిందన్నమాట ఇప్పుడే. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి, మా ఇంటికి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటారన్నమాట మా పిల్లలు. మా చిన్నప్పుడే ఇల్లులు కట్టేశారండి. ఇది ఇప్పుడు కట్టినవి అయితే కాదనమాట. అంటే బిఫోర్ మా మ్యారేజ్ కన్నా ముందే ఎప్పుడో కట్టేశారు. మా నాన్న అప్పుడు రొయ్యలు చెరువులు అవన్నీ చేసేవారు అన్నమాట. అంటే మా పొలాలనే రొయ్యలు ట్యాంకులుగా చేసేసారు. సో వచ్చిన డబ్బుతో మా నాన్న ముందుగానే ఇల్లు కట్టేశారు. ఇంకా మా అన్న అయితే అక్కడ ట్రాక్టర్ అయితే కడుక్కుంటూ ఉన్నాడు అనమాట. మా అన్నయ్య ట్రాక్టర్ని ఎలా చూస్తారంటే ఫ్రెండ్స్, ఏదో పెళ్లి కూతురిని ముస్తాబు చేసినట్టు చేస్తారనమాట. ఒక ట్రాక్టరే కాదు, ఒక బండి కానివ్వండి, ఐ మీన్ బైక్ కానీ, కారు కానీ, ఏదైనా సరే చాలా నీట్గా పెట్టుకుంటాడనమాట. అతనికి సో అదొక అలవాటు, ప్యాషన్గా మారిందనమాట. ఏ బండిని కూడా సో ఇంకెక్కడ క్రాక్ పడనివ్వడు, దుమ్ము ఉండనివ్వడు, నీట్గా పెళ్లి కూతురిలో ముస్తాబు చేస్తూ ఉంటాం. మేము అందరం ఎగతాళి చేస్తూ ఉంటాం అనమాట మా అన్నయ్యని. అంటే అది పెట్టుకోవడం కూడా నిజంగా ఒక ఆర్ట్ అనమాట. ఎందుకంటే కొంతమంది యూస్ చేసి పక్కన పడేస్తూ ఉంటారు, అలా కాదండి మా అన్నయ్య నీట్గా పెట్టుకుంటారు ఏ వస్తువైనా సరే. చూస్తున్నారు కదా ఎంత బాగా కడిగేస్తున్నాడో. మార్నింగే దుక్కుకి వెళ్ళి వచ్చాడనమాట దమ్ముకి. సో వచ్చేసాక అయితే కడుగుతూ ఉన్నాడనమాట. ఓకేనండి, ఇంకైతే ఇదంతా ఇంకా మా అదే ఐ మీన్ 2-3 ఇల్లులు కదండి, మాకు 3 ఇల్లులు ఉంటాయన్నమాట ఇక్కడ. అందులో అయితే ఇది మెయిన్ అన్నమాట. అంటే మేమందరము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇంక ఇక్కడే ఉంటామన్నమాట. మేము వచ్చినా సరే ఇక్కడే ఉంటాము. సో ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి జస్ట్ అట్లా వెళ్ళి ఇటు వస్తూ ఉంటాము అంతే తప్ప ఇంకా మొత్తం భోజనం అన్నీ ఇక్కడే. ఎందుకంటే ఇంక మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంక మేము ఇక్కడే తిరుగుతూ ఉంటాము మెయిన్.